నమస్తే. 2017లో మోడీ షాలు యోగి ఆదిత్యనాథ్ని యూపీ సీఎంగా ప్రకటించినప్పుడు యోగి సీఎం అయితే యూపీలో మత కలహాలు జరుగుతాయని, అలాగే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందని అనేక మంది విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శల్ని ఛాలెంజ్గా తీసుకుని ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే నెంబర్ 1 సీఎంగా ఎమర్జ్ అవుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో యూపీ అభివృద్ధిలో యోగి ఆదిత్యనాథ్ పాత్ర గురించి డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. యోగి ఆదిత్యనాథ్ గత 7 సంవత్సరాల్లో యూపీ అభివృద్ధికి అనేక ప్రణాళికల్ని, అనేక చర్యల్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 4 అంశాల మీద యోగి తన కాన్సన్ట్రేషన్ చేసి యూపీని ఒక మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతున్నారు. మొట్టమొదటి అంశం శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్. యూపీలో యోగి సీఎం అవడానికి ముందు, అయిన తర్వాత ఇలా శాంతి భద్రతల గురించి చర్చించడానికి టైం ఫ్రేమ్ని ఉపయోగిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత యూపీలో క్రిమినల్స్ కానీ, గోండాలు కానీ, అలాగే మతం పేరుతో అరాచకాలు చేసే అరాచకవాదులు కానీ భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినా, క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా, అలాగే మతం పేరుతో అరాచకాలను సృష్టించినా వాళ్ళ ఇళ్ళకి యోగి బుల్డోజర్లను పంపుతున్నాడు. ఆ బుల్డోజర్లు వాళ్ళ ఆస్తుల్ని, ఇళ్ళని ధ్వంసం చేస్తున్నాయి. దీంతో యోగి పేరంటేనే వీళ్ళకి భయం పట్టుకుంది. ఈ రకంగా గత 7 సంవత్సరాలుగా యోగి అనేక క్రిమినల్స్, గోండాల ఇళ్ల మీద బుల్డోజర్లు పంపడం, అలాగే ఎంతోమంది గ్యాంగస్టర్లని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే దీని మీద అనేక విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల్ని పట్టించుకోకుండా యోగి తన స్టైల్లో యూపీలో లా అండ్ ఆర్డర్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. దీంతో అనేక మంది మహిళలు ఉద్యోగాల గురించి రోడ్ల మీదకి వచ్చి తమ జీవితాల్ని స్వేచ్ఛగా, ఎటువంటి భయం లేకుండా గడుపుతున్నారు. ముస్లిం మహిళలు కూడా యోగి టైంలో యూపీలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని చెప్పడం గమనార్హం. ఈ రకంగా గత 7 సంవత్సరాల్లో యూపీలో శాంతి భద్రతల సమస్య మెరుగుపడి ఇప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ఒక సక్సెస్ అయిన ఒక యాక్టివిటీగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండవ అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత అనేక ఎక్స్ప్రెస్ హైవేల్ని నిర్మించడం జరిగింది. వాటిలో గంగా ఎక్స్ప్రెస్ హైవే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే, అలాగే బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే, ఈ 3 హైవేల్ని నిర్మించడం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ హైవేల్ని యూపీలోని రిమోట్ విలేజెస్ తోటి కనెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు యూపీ అంతా రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయి. అంతేకాకుండా యూపీలో ఇప్పుడు 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ ప్రజలకి అందుబాటులోకి వస్తే మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా అయోధ్యలో వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లక్నోలో చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసాయి. ఇక నోయిడాలో త్వరలో మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఈ రకంగా మొత్తం దేశంలోనే అధికంగా 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న రాష్ట్రంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి అనేక రాష్ట్రాల కన్నా కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక మూడవ అంశం ఆర్థిక అభివృద్ధి. ఒకప్పుడు ఆర్థిక అభివృద్ధి అంటే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలే వినిపించేవి. ఇప్పుడు
వాటి స్థానంలో ఉత్తరప్రదేశ్ కూడా చేరుతోంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయింది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా పెరిగాయి. దీంతో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ యూపీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా నోయిడాలో ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోనే అధికంగా మొబైల్ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇప్పుడు నోయిడాలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు అలాగే మొబైల్స్ ఉత్పత్తిలో నెంబర్ 1గా నిలిచింది. ఈ రకంగా యూపీ ఇప్పుడు ఆర్థికాభివృద్ధిలో ముందంజలో ఉందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఈ రకంగా పారిశ్రామికవేత్తలను యూపీలో ఆహ్వానిస్తూ యోగి ప్రభుత్వం వాళ్ళకి ప్రభుత్వ భూముల్ని ఇచ్చి సెర్జలు ఏర్పాటు చేయడానికి అలాగే పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడానికి ఎంకరేజ్ చేస్తోంది. దీంతో యూపీలో ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంది. ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్లో యూపీ మహారాష్ట్ర, కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాలతో పోటీ పడుతోంది. ఒకప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే సీఎంస్ అంటే ఒక చంద్రబాబు నాయుడు, ఒక ఎస్ఎం కృష్ణ అలాగే నరేంద్ర మోడీ పేర్లు వినిపించేవి. ఇప్పుడు వాళ్ళతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక అభివృద్ధి మోడల్ని, ఒక విజన్ని చూపించే వ్యక్తిగా మనకి కనిపిస్తున్నారు. ఈ రకంగా అభివృద్ధిని పేరుగా మార్చుకుని యోగి ఆదిత్యనాథ్ యూపీని, ఒకప్పుడు బీహార్ రాష్ట్రంగా యూపీని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధికి అడ్రస్గా మారిన రాష్ట్రంగా మారుస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 4వ అంశం సంక్షేమ పథకాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలని అమలుపరుస్తున్న రాష్ట్రం యూపీ ఒకటే. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని అన్నిటినీ అమలుపరుస్తున్న రాష్ట్రంగా యూపీ ముందుకు నిలిచింది. యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్ల నిర్మాణం, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని పెంచేందుకు గ్రామ ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ స్కీములు, ఇలాగ అనేక సంక్షేమ పథకాలని యూపీలో యోగి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు సంక్షేమ పథకాలంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలులో వాటితోటి యోగి పోటీ పడుతున్నారు. ఈ రకంగా 4 అంశాలు శాంతి భద్రతలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, ఈ అంశాలు అన్నిటినీ ఏకం చేస్తూ యూపీని ఒక అభివృద్ధి మోడల్గా యోగి చేస్తున్నారు. ఈ రకంగా యోగి భారతదేశంలోని అందరి సీఎంల కన్నా నెంబర్ 1 సీఎంగా ఎమర్జ్ అవుతున్నారని చెప్పడంలో ఆసక్తి మాత్రం లేదు. ఇప్పుడు సక్సెస్ అయిన యోగి సీఎంగా సక్సెస్ అవ్వడం మనం చూస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ తర్వాత భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి ఎవరు అవుతారంటే మనకి 2 పేర్లు వినిపిస్తాయి. ఒకళ్ళు అమిత్ షా, రెండవది యోగి ఆదిత్యనాథే. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు సీఎంగా సక్సెస్ అయ్యారు. ఇక నడి వయసులో ఉన్న యోగి ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ కావడానికి అన్ని అర్హతలు, అవకాశాలు కలిగి ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.